టు నిల్వా కౌశల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే శ్రావణ శుక్రవారం మా ఇంట్లో పూజ నెక్స్ట్ వీక్ చేసుకోబోతున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం వదినతో పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళకి యాక్చువల్గా కలసం పెట్టుకొని చేయరంట. మామూలుగా అమ్మవారి పటానికి పూజ చేస్తారు. ఈసారి ఫస్ట్ టైం కలసం పెట్టబోతున్నారు. మీ అందరికీ తెలుసు కదా నేను అమ్మవారిని ఎంత బాగా అలంకరిస్తాను అనేది. సో ఈసారి అమ్మవారి కలసానికి నేను ఇక్కడ మా వదిన వాళ్ళ ఇంట్లో అలంకరించబోతున్నాను. అలాగే అందరికీ తాంబూలం ఇవ్వడము నేను తీసుకోవడం కూడా జరగబోతుంది. సో మా ఇంటి పండుగ ఎలా జరగబోతుంది అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్తాను. సో మీరు ఇచ్చిన ముక్కు కూడా పెట్టుకుంటా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శ్రావణ మాసంలో అందరూ హ్యాపీగా ఉండాలి. నేనైతే ఈ శ్రావణ మాసానికి వైజాగ్ వచ్చేసాను. ఈ శారీ వచ్చేటప్పటికి సాయి వస్త్ర కలెక్షన్స్ దగ్గర తీసుకున్నానండి. సాయి వస్త్ర వాళ్ళ దగ్గర ఉంటే అన్ని రకాల పట్టు శారీస్ ఉంటాయి. ప్రత్యేకంగా నేనైతే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. సో యూజువల్గా అమ్మవారు అనేటప్పుడు నేను ఎప్పుడు గ్రీన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి అన్ని రకాల పట్టు శారీస్, మగ్గం వర్క్స్, కస్టమైజేషన్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా 1000 రూపీస్ దగ్గర నుంచి 45,000-50,000 వరకు వీళ్ళ దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అసలు ఆలస్యం చేయకని వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మళ్ళీ మరొకసారి ఈ వరమహాలక్ష్మి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని కోరుకుంటూ
సో ఈ శ్రావణ శుక్రవారం రోజున అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ కూడా వ్రతం బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ శ్రావణ శుక్రవారానికి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఎప్పుడో గృహప్రవేశానికి వచ్చాము. ఆ తర్వాత సంవత్సరం అయిందనమాట మేము వచ్చి. సంవత్సరానికి ఇక్కడికి వచ్చాము. ఈసారి మా మామయ్య గారితో ఇక్కడికి వచ్చి అందరినీ బంధువులందరినీ కలిసి కుదిరితే తాంబూలానికి అందరి పిల్లల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. అంతా కూడా షూట్ చేస్తాను. కౌశల్ గారు పుట్టి పెరిగిన ఊరు అనమాట. ఎప్పుడూ ఎమోషన్ అనేది ఉంటుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా వదినతో పూజ కలిసి చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మార్నింగ్ లేచి 5 o'clock పూజలు చేసేసి చక్కగా ప్రసాదాలు చేసేసి తొందరగా కలసం రెడీ చేస్తున్నాం అనమాట. సో కలసానికి పీఠం రెడీ అయిపోయింది. ఇప్పుడు కలసం రెడీ చేస్తున్నాను. గ్రీన్ ఆకులు అంటే అది గ్రీన్ ఆకు కదా, రెడ్ ఆకు. తమలపాకులు ఇదిగో చూసావా, ఇవి తమలపాకులు అంటారు. గంధం ఆల్రెడీ ఫస్ట్ లో కలిపాను.
ఏది ఏది కదంబ వృక్షం అంట. పార్వతీ దేవికి చాలా ఇష్టం అంట ఇది. పిన్ని నా పెళ్ళికి కారణం మా పిన్ని. చెప్పు. నా పెళ్ళి అవడానికి పిన్నే కదా కారణం. ఫస్ట్ అప్రూవల్ అక్కడి నుంచే కదా. నాకు చూపించు, నాకు చెప్తా. మా అత్తమ్మ పేరు శారద అనమాట, శారద అత్తమ్మ. సో నా పెళ్ళికి ఫస్ట్ అప్రూవల్ ఇచ్చిన అత్తగారు. అండ్ అంటే ఫస్ట్ అప్పట్లో వీళ్ళు హైదరాబాద్లో మియాపూర్లో ఉండేవారు. మా ఆయన మా అత్తమ్మ దగ్గర తీసుకెళ్తే నన్ను చూసి ఓకే అని చెప్పి మాకు ఇచ్చారనమాట. నా ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత యూజువల్గా అత్తగారు ఉంది అని నేర్పిస్తారు కదా. నాకేం తెలియదు అనమాట. మా ఇంట్లో అత్తగారు లేరు, అంటే కౌశల్ గారి మదర్ లేరు. ఆ టైంలో మతం ఉండి ఎలా ఉండాలి, ఏంటి వంటలు ఎలా ఉండాలి, మార్నింగ్ ఏ టైంకి లేకపోవాలి కూడా చెప్పారనమాట. సో ఏ టు జెడ్ నేర్పించారు. ఆ టైం తర్వాత కొంచెం వైజాగ్ వచ్చేసారు, నేను ఉండిపోయాను. సో మా మామగారు అందరే చాలా మొన్న ఈగోస్ నుంచి వచ్చారు. సరిగ్గా తీసుకోవాలి.